హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్స్ వరల్డ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర టమాటో పప్పు అండి. ఇది హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఈ పప్పుని ఒకసారి ట్రై చేశారంటే, ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేశారంటే 4 ముద్దలు ఎక్కువే తినేస్తారండి. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇది మనం బయట ఫంక్షన్లో రెస్టారెంట్లో డాబా స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఒకసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చిమిర్చి, తరిగిన ఆనియన్స్, కరివేపాకు, తరిగిన టమాటోలు ఒక 2 లేకపోతే 3 తీసుకోవాలి. సన్నగా తరిగిన పాలకూర తీసుకోవాలి. పాలకూరని తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది హీట్ ఎక్కాక అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. అది వేడెక్కాక ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది వేగాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది వేగింది కదండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం గోలాక ఇప్పుడు మనం ఇందులోకి కందిపప్పును యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 గ్లాసెస్ వరకు కందిపప్పును యాడ్ చేసుకుంటున్నాను. చిన్న టీ గ్లాస్ వరకు, టీ గ్లాస్ అంతవరకు కందిపప్పును యాడ్ చేశాను. ఇప్పుడు తరిగిన పాలకూరని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. నేను కుక్కర్లో కాకుండా మామూలుగానే పెడుతున్నానండి. మామూలుగా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కుక్కర్లో కావాలనుకుంటే కుక్కర్లో కూడా సేమ్ ప్రాసెస్ని పెట్టుకోవచ్చు. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, పప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికాక ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes వరకు ఉంచుకోవాలండి. ఈ పాలకూర పప్పు టమాటో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చేసుకున్నారంటే ఈ కాంబినేషన్లో మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు పాలకూర టమాటో పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.